24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం వైదిక్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఇది నక్షత్రాల మీద దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 రకాలుగా చెప్పబడి ఉంది నాగరాజు గారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే ఏంటి అంటే ప్రధానంగా మనము అంటే అర్థం నేనని కాదు, ఎవరైనా కాదు, జీవరాశి, మానవుడు, లేకపోతే ఆ ప్రాణము అని చెప్పచ్చు. ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పూర్వజన్మలో కానీ, ఆ ముందు పూర్వజన్మలో కానీ, ముందున్నటువంటి జన్మల్లో, పాస్ట్ జన్మల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాపము చేసి ఉంటే అది ఎక్కడికి పోతుంది, అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అదే సంచిత కర్మ. దాని ఆధారంగానే ఇప్పుడు నేను ఈ యొక్క శరీరాన్ని ధరించాను, మీరు ఆ యొక్క శరీరాన్ని ధరించారు. మనకు వచ్చేటువంటి కష్టములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఎనీథింగ్ అన్నీ కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక కష్టాన్ని ఆర్ సుఖాన్ని కూడా నాగరాజు గారు దేన్ని ఫేస్ చేస్తున్నా దానికి రిఫ్లెక్షన్ కానీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంచిత కర్మ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఒక ఆకలి అనేటువంటి ఒక సమస్య వచ్చి పడిందండి. మనకి సమయానికి ఆహారం దొరకలేదు, ఆకలి అనేటువంటి సమస్య వచ్చి పడింది. సో ఇప్పుడు మీ ముందు 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే ఎవరినైనా కొట్టి లాక్కుని తినచ్చు, యాచించి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. 3వది దొంగతనం చేయొచ్చు, లేదా కష్టపడి సంపాదించుకుని తినవచ్చు. సో ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారు అనేటువంటిది మీ విజ్ఞతకి, మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, మీరు పెరిగినటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే డెసిజన్ తీసుకుంటారో అదే ప్రారబ్ధ కర్మ. ఆ తీసుకున్న నిర్ణయం బట్టి దానికి సంచిత కర్మకి రిజల్ట్గా వచ్చేటువంటిదే ఆగామి కర్మ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాగరాజు గారు నా జీవితంలో దైవాన్ని మించి లేకపోతే నేను అనుకున్నది సాధించాలి అంటే నేను కష్టపడతానండి, నాకు నా మీద నమ్మకం ఉంది అంటూ ఉంటారు. చూస్తారండి, ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మనిషి ఎన్ని ఆకలి అనేటువంటిది, బాధ అనేటువంటిది వచ్చినా ధర్మాన్ని తప్పకుండా అక్కడే నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రారబ్ధ కర్మనే పెరిగి 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 ఖచ్చితంగా ఆగామి కర్మలో వీళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం అందుకే. సో ఇక్కడ మన ఈ కర్మ అనేటువంటి దోషం ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలామంది చూస్తే కళ్ళు లేకుండా, లేకపోతే మాటలు సరిగ్గా లేకుండా అంగవైకల్యంతో జన్మించడం ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ అనేటువంటివి, కొన్ని రిలేషన్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. కొంతమంది మ్యారిటల్ లైఫ్లో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కలిసి ఉంటారు, తర్వాత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టక్కని విడిపోతారు సడన్గా. సో తర్వాత మరణము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ నాగరాజు గారు. అది ఏది జరుగుతోందన్నా రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ, ఏదైనా సరే ఈ కర్మ అనేటువంటిది ఉండడం వల్లే బేస్ పాయింట్. ఇక మన జ్యోతిష చక్రానికి కూడా కర్మనే బేస్ పాయింట్ అండి. కర్మ ఎంతవరకు ఉంటే, ఏలినాటి శని కర్మదోషం అండి, శని కర్మకారకుడు, అష్టమ శని కర్మదోషం, ఏదైనా సరే. సో ఇక్కడ నాగరాజు గారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రాన్ని రీత్యా వారికి ఎలాంటి కర్మ ద్వారా ఎలాంటి కష్టాలు సంభవించబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల, ఏ దేవత మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకి ఆలోచనలు పుట్టకుండా ఉంటాయి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, ఎలాంటి వాళ్లకు చేయాలి, ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటువంటిది అండి ఇప్పుడంతా కూడా. సో ఇక్కడ నాగరాజు గారు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటిది ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి అండి, మీకు నాకే కాదు, ప్రతి జీవరాశి, మనకు కంటికి కనిపించే కుక్క కానీ, ఎలుక కానీ అన్నిటికీ కూడా ఉంటాయి. ఏ కారణం లేకుండా అది ఆ జన్మ ఎత్తలేదు. సో ఈ కర్మానుభవము అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. సో ఇక్కడ రాశిపరంగా మనం తీసుకుంటే నాగరాజు గారు ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి, ఒక్కొక్క అధిపతి చెప్పబడ్డారు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం తీసుకోండి. అక్కడ వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు నుంచి శని అనేటువంటి ప్లానెట్ ఏలినాడు శని ఇవ్వడం జరుగుతోంది. అంటే కర్మకారకుడు అటాక్ ఎక్కడ జరిగింది అంటే 12వ స్థానం మీద జరిగింది. 12వ స్థానం అంటే వ్యయస్థానం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, కష్టం ఖర్చు అవ్వడం,
ఎనర్జీ బాగా ఖర్చు అవ్వడం కానీ రిజల్ట్స్ లేకపోవడం. సో ఇక్కడ వీళ్ళ కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం, నిలబడకపోవడం. చాలామంది డబ్బులు నిలబడట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కర్మదోషం అండి. రెండవది, నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, వ్యాపారం కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏది నిలబడట్లేదు అనుకుంటారు, గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటారు. దానికి కారణం కర్మదోషం. తర్వాత అవమానాలు పడడం, ఏ తప్పు లేకుండా మీరు అవమానపడుతున్నారన్నా, అప్పుల పాలైపోతున్నారన్నా, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం కర్మదోషము అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ శని అనుకోండి, వాహన ప్రమాదాలు. మనం బాగానే వెళ్తుంటాం, సడన్గా ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోకుండా. అది మనకి ఏ కారణం లేకుండా అది ఎందుకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలండి? కర్మదోషం ఆ సమయంలో మనం అనుభవించేటువంటి యోగం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వాటి నుంచి బయటపడి రక్షింపబడడం ఎలాగా అంటే దైవానుగ్రహము, జాగ్రత్త. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జాగ్రత్త మనం చెప్పేటువంటి మాటలు బట్టి తెలుస్తుంది. దైవానుగ్రహం వాళ్ళు చేసేటువంటి క్రియలు బట్టి, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, సహాయ సహకారాలు, వాటి బట్టి వాళ్ళ యొక్క దైవానుగ్రహం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మల్లో కనుక మనం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ప్రస్తుతం ఏ కర్మ సిద్ధాంతం ట్రావెల్ అవుతుందని అనుకోవచ్చు అంటారు? అట్ ద సేమ్ టైం ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు వీళ్ళకి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. ఆరుద్ర పవాళమేకము అంటామండి. శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర. అంటే చాలామంది నాది శివుడి యొక్క నక్షత్రం కాబట్టి నాకు శివానుగ్రహం ఉంటుంది అనుకుంటారు. అలా ఏమీ కాదండి. శివుడు కూడా కర్మని తప్పించలేడు, కాపాడుతాడు. ఎప్పుడు అంటే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా ఆయన్ని వేడుకున్నప్పుడు. సో ప్రాయశ్చిత్తం లేనటువంటి కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. సో ఈ ప్రాయశ్చిత్తం అవ్వలేటువంటి కర్మ ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అంటే ప్రధానంగా 2 విషయాల్లో వీళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. నెంబర్ 1 ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్ అనేటువంటి విషయంలో చాలా ఇబ్బంది పడతారు. 7th and 10th లార్డ్ గురుడు కాబట్టి పేరు పోవడం, పరువు పోవడం లాంటివి కానీ, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఇరుక్కోవడం కానీ, మ్యారేజ్కి కెరీర్కి కూడా చాలా ఇంటర్లింక్ ఉంటుందండి వీళ్ళకి. ఎందుకంటే ఈ 7th and 10th లార్డ్ గురుడు కాబట్టి. అంటే మ్యారిటల్ లైఫ్లో ఎప్పుడైతే వీళ్ళకి ఇబ్బందులు వస్తాయో సేమ్ ప్యారలల్గానే కెరీర్లో కూడా ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే కెరీర్లో ఇబ్బందులు వచ్చి జాబ్ మానేయడం లాంటివి జరుగుతాయో మ్యారిటల్ లైఫ్లో రిలేషన్ కూడా పాడైపోతుంది. నాట్ ఓన్లీ మ్యారిటల్ లైఫ్ అండి, బిజినెస్ లైఫ్, పార్ట్నర్షిప్తో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాగరాజ్ గారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండి, వీళ్ళ యొక్క చార్ట్లో ద ఒరిజినల్ 6th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల ప్రధానంగా ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు, కోర్టు సమస్యలు. ఆరోగ్య సమస్యలు అంటే ఎలాంటివి వస్తాయి అంటే రక్తదోషం, దంతదోషం, తర్వాత చర్మ దోషములు, తర్వాత వాహన ప్రమాదములు. కుజుడు వాహన కారకుడు కాబట్టండి. తర్వాత భూ వివాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఇబ్బంది పెట్టడం. అండ్ ఇంకొకటి రుణ బాధలు, అప్పులు చేయడం, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఇరుక్కోవడం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి గురుబలం లేదు. అంటే చేయడం, అప్పు చేయడం చేస్తారు కానీ దాన్ని తీర్చేటువంటి సమయంలో చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు కూడా ఎవ్రీ డే, ఎందుకంటే 6th లార్డ్ కుజుడు కాబట్టి డే టు డే లైఫ్ రొటీన్లో కష్టము, హార్డ్ వర్క్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. అంటే దాన్ని ఏమంటారంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు అంటూ ఉంటారు చూసారా, అలాంటి విషయాల్లోకి వెళ్ళి అలాంటి సందర్భాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే వీళ్ళ మెంటల్ వర్క్ కానీ ఫిజికల్ వర్క్ కానీ ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిందే. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, లేడీస్ వల్ల అంటే విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, విమెన్తో శత్రుత్వం రావడం కానీ, జూదము, ఎడిక్షన్స్ కానీ, అంటే అలవాట్లు, వ్యసనాలు, జూదము ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ఏ రకమైన ఇబ్బంది పెడతాయి అంటే నెంబర్ 1 తెలియకుండా వీళ్ళు మంచి హైప్లో ఉన్నప్పుడు, అంటే హైప్ అని అంటే ఏంటంటే సుఖము, కర్మ వల్ల వచ్చే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి సుఖము, ఆనందము, అలాంటి మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వ్యసనాలు కానీ అలవాట్లు కానీ అలవాటు అవ్వడం, లేదా చెడు సహవాస దోషం ఎవరైనా అలవాటు అవ్వడం, పరిచయం అవ్వడం, వాళ్ళ వల్ల మొత్తం ఉన్నదంతా కూడా ఊడ్చుకుని వెళ్ళిపోవడం. సో ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి వీళ్ళకి విదేశీ యోగము అనేటువంటిది యాక్చువల్లీ చాలా బాగుంటుందండి, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పడే కష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఉద్యోగం కన్నా వ్యాపారంలో బాగా రాణిస్తారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళండి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే వ్యాపారం చేయండి. అందులో దేనికి సంబంధించిన వ్యాపారం అంటే టెక్నాలజీ బేస్డ్, కొత్తగా వచ్చేటువంటి కోర్సెస్ కానీ, ఏఐ, వర్చువల్ రియాలిటీ అన్నీ కూడా, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్ అన్నీ కూడా మీరు చేయగలిగితే చాలా బాగా మీరు దాంట్లో రాణిస్తారు. మీ కెరీర్లో ఖచ్చితంగా అదే పెద్ద సక్సెస్ అవుతుంది.
అండ్ ఇంకొకటి నాగరాజు గారు, అష్టమాధిపతి వీళ్ళకి శని అవ్వడం వల్ల పూర్ణాయుష్ అనేటువంటిది సహజంగానే వీళ్ళకు ఉంటుంది. కానీ యాక్సిడెంట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. ప్రాణ భయము, అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పాల్సింది నాగరాజు గారు యాంగ్జైటీ అండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంతమందికి చంద్రబలం లేనటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ నొప్పి వస్తుంది అనుకోండి, నాకు హార్ట్ అటాక్ ఏమైనా వచ్చేసిందేమో అనే భయం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నొప్పి వస్తే నాకేమైనా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేసిందేమో అనేటువంటి ఒక భయం స్టార్ట్ అవుతుంది. చేతికి నొప్పి వస్తే చెయ్యి ఏమైనా కోసేస్తారేమో, ఆపరేషన్ చేయాలేమో అనేటువంటి ఒక భయం స్టార్ట్ అవుతుంది. తెలియకుండానే వాళ్ళు ఒక పిరికితనంగా మారిపోతారు. లేకపోతే 10 మందితో కలిసి నవ్వలేకపోతుంటారు. అంటే ఇది ఎలా అంటే మానసికమైనటువంటి క్లేశముల్లోకి చెప్పబడుతూ ఉంటుందండి. ఈ విధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రబలం అనేటువంటి విషయంలో. సో వెండి అలాంటి వాళ్ళు ప్రాబ్లం వీళ్ళే కాకుండా మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలాంటి యాంగ్జైటీ కానీ ఏది చూస్తున్నా చంద్రబలం పెరగాలి. చంద్రబలం పెరగడం కోసం వెండి కడియం కానీ, వెండి స్త్రీలైతే వెండి పట్టీలు కానీ ధరించండి. ప్రధానంగా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ కర్మదోషము అనేటువంటిది కెరీర్ మీద, మ్యారిటల్ లైఫ్ మీద ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నాగరాజు గారు. అండ్ ఇప్పుడు నడిచేటువంటి ఈ దశల్లో అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాల్లో ప్రధానంగా వీళ్ళకి 3వ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం నడుస్తోందండి. దీని మూలన రవి కేతు ఇద్దరూ కూడా యోగిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు దాకా తిరుగులేదు. సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా 4th హౌస్లో రవి 6వ స్థానం ఒరిజినల్ 6th కన్యలో ఉన్నారు. సో దానివల్ల ఏంటి అంటే కుటుంబంలో వ్యతిరేకత ఏదైనా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 లోపు బిజినెస్లో డౌన్ఫాల్ చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్తో గొడవలు అవ్వడం కానీ, marital లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ, లేకపోతే అనుకున్నవి సడన్గా ఏదైనా ఒక పెద్ద పెట్టుబడి లేదా కొనుగోలు ఏదైనా కొనడం వల్ల వచ్చేటువంటి ఫైనాన్షియల్ లాస్ కానీ ఎక్కువగా కనబడుతుందండి. ఈ డిసెంబర్కి వచ్చేసరికి మళ్ళీ చాలా బాగుంటుంది. సో డిసెంబర్ వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో వచ్చేటువంటి ఈ మంత్ రవికేతులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 దాకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. జాబ్ విషయంలో వెళ్ళాలనుకుంటే జాబ్ వస్తుంది. తర్వాత ఏదైనా సిబ్లింగ్స్తో ఆస్తి తగాదాలు కానీ ఏవైనా వగైరా ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సమయానికి అనుకున్న పని అనుకున్న టైంకి పూర్తయిపోతుందండి. సో అది చాలా బెనిఫిట్ ఇది. సో డిసెంబర్ దాకా దాటిన తర్వాత డిసెంబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అండి.